ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యై నమ శివాయ గురువే నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ జయ గురు దత్తాత్రేయ నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితాః నమస్తస్తే 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 నమో నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తే నమో నమ జయ గురు దత్తాత్రేయాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ. అందరికీ కూడా జ్యోతి సంబంధమైన విషయాలు, మాస ఫలితాలంతా కూడా జ్యోతి సంబంధమైన పరిష్కారాలంతా కూడా చెప్తున్నాం. విశేషంగా అని జ్యోతి సంబంధమైన గ్రహాలకి దోషాలకి పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా ఆషాఢ మాసం గ్రీష్మ ఋతువు విశేషంగా అంతా కూడా ఈ యొక్క జూలై 1వ తారీఖు నుంచి మాస ఫలితాలంతా కూడా విశేషంగా గ్రహాల యొక్క స్థితిగతి మేరకి ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే సూర్యగ్రహం యొక్క తేజస్సు అంతా కూడా మానవాళికంతా కూడా శ్రేయస్కరంగా ఉండి ప్రకృతిని అంతా కూడా సంరక్షే విధంగా ఉంటుంది. కావున సూర్యగ్రహం తేజంగా ప్రధానంగా సూర్యగ్రహం ఆధారంగా నవగ్రహాలన్నీ కూడా స్థితిగతి అంతా కూడా పొంది ఉంటాయి. కావున ప్రధానంగా చూసుకుంటే ఆ సవిత్ర సూర్యనారాయణ స్వామి అనుగ్రహం అందరికీ కూడా కలగాలని చెప్పి భావిస్తూ ప్రధానంగా సూర్య కిరణాలన్నీ కూడా మానవాళి మీద పడడం వల్ల విశేషంగా అన్నీ కూడా ప్రకృతి సస్యశ్యామలంగా ఉండడం మరియు నవగ్రహాల ఆధారంగా అంతా కూడా మానవ జీవితం ఉంటుంది. కావున గ్రహాల యొక్క స్థితిగతి గోచార వృశ్యవశాత్తు గోచార చక్రవశాత్తు గ్రహాల యొక్క కదలిక వాళ్ళ యొక్క భావ ఫలితాలు విశేషంగా దృష్టి కలయిక భావాలంతా కూడా విశ్లేషంగా అంతా కూడా జ్యోతిష ప్రామాణికంగా శాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది. విశేషంగా ఈ యొక్క మాస ఫలితాల్లో భాగంగా జూలై నెల మాస ఫలితాల్లో విశేషంగా గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంది, ఆ గ్రహాలంతా కూడా మానవాళికి విశేషంగా అంతా కూడా అందరికీ కూడా ఏ రాశి వాళ్ళకి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఇస్తాయి. ప్రధానంగా చూసుకుంటే ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి అష్టైశ్వర్య యోగం సిద్ధించాలన్నా ఆకస్మిక ధనలాభం కావన్నా గ్రహాల ఆధీనంలోనే అన్నీ కూడా ఉంటాయి. ప్రధానంగా నవగ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా నవగ్రహాల యొక్క ఆధీనంలో మానవ యొక్క జీవితం ఉంటుంది. మరియు దేవతార్చన ప్రధానంగా చూసుకుంటే నిత్యమంతా కూడా ఎవరైతే భగవత్ ఆరాధన చేస్తుంటారో ఇష్టదేవత ఆరాధన చేస్తుంటారో అఖండ దీపారాధన కానీ ప్రతినిత్యం కూడా చేయడం వల్ల కానీ ప్రధానంగా చూసుకుంటే నిత్య దీపారాధన ఇంట్లో చేసుకోవడం వల్ల ఆవునితో కానీ నూనెలతో కానీ ప్రతినిత్యం కూడా ఎవరైతే ఇంట్లో చేస్తుంటారో విశేషంగా ప్రతి ఒక్కరు కూడా ఇంటి యజమాని విశేషంగా దీపారాధన చేస్తూ ఉండాలి. తద్వారా అంతా కూడా అఖండ ఐశ్వర్య కటాక్షం కలగడానికి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ అభివృద్ధి కలగాలన్నా ప్రమోషన్స్ రావాలన్నా వ్యాపార స్థలంలో కూడా వ్యాపారంలో నిత్య దీపారాధన చేయడం వల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తి ధనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అఖండమైన ఆరోగ్యవంతమైన జీవితం ఆహ్లాదకరంగా జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క జూలై నెల మాస ఫలితాల్లో విశేషంగా ఈ యొక్క ఆషాఢ మాసంలో అంతా కూడా ఏ రకంగా ఉంటుంది, విశేషంగా ఫలితాలంతా కూడా ఏ రకంగా ఉంటాయి. ఈ యొక్క ఉత్తరాయణం అంతా కూడా పూర్తయ్యి దక్షిణాయనం కూడా ప్రారంభమవుతుంది. ఆషాఢ మాసంలో ప్రధానంగా చూసుకుంటే సప్తమి తిథి రోజున అంతా కూడా 17వ తారీఖు రోజున అంతా కూడా సంభవిస్తుంది. కావున ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఏ రకంగా ఉంది, ఈ యొక్క స్థితిగతి అంతా కూడా ఏ రకంగా అన్వయం చేసుకోవాలి, గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా మానవాళి మీద అంతా కూడా ప్రభావం చూస్తుంది, ప్రకృతి ఏ రకంగా సంరక్షించుకోవాలి, ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలంతా కూడా ఏ రకంగా జరుగుతున్నాయి, మనకి ఆకస్మికంగా ఇట్లా సంఘటనలు అంతా కూడా జరుగుతున్నాయి, దానికి కారణం ఏంటి అంతా కూడా విశ్లేషణ చేసుకోవాలి. దానికి పరిహారార్థం అంతా కూడా జ్యోతిష్ శాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా తెలుసుకుందాం. మీనరాశిలో శనీశ్వరి సంచారం మరియు ఇక్కడ వృషభ రాశిలో అంతా కూడా శుక్రుడి సంచారం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే రవి ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం మరియు బుధుడంతా కూడా ప్రధానంగా చూసుకుంటే కర్కాటక రాశి ప్రవేశం చేయడం మరియు కేతు అంగారకుడు అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం, రాహు అంతా కూడా కుంభరాశిలో సంచారం చేయడం ఈ యొక్క సర్వగ్రహ దోష నివారణ జరగడానికి ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి మేరకి వాళ్ళ దృష్టి కదయిక కేంద్రం అంతా కూడా కేంద్ర స్థానాల్లో ఏ గ్రహాలు ఉన్నాయి, ప్రధానంగా విశేషంగా కోణస్థానాల్లో ఏ గ్రహాలు యోగిస్తున్నాయి, కేంద్ర కోణస్థానాల్లో కానీ ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా వీక్షణ ఏ రకంగా ఉంది, ఈ స్థానాల మీద వీక్షణ పడతా ఉంది, ఆ వీక్షణ అంతా కూడా ప్రభావం ఏ రకంగా ఉంటుందనేది ఈ యొక్క జూలై నెల మాస ఫలితాలు అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి మేరకి గోచార చక్రవశాత్తు చెప్తున్నాం. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. వీక్షకులకంతా కూడా చెప్పేది ఏంటంటే జన్మజాతకంలో ఉండే దోషాలకి పరిహారం చేసుకుంటూనే గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా అన్వయం చేసుకొని చూసుకోవాలి. తద్వారా నిత్యం దేవతార్చన చేయడం వల్ల భగవతారాధన చేయడం వల్ల నామస్మరణం చేసుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి అవకాశం ఉంటుంది. శీఘ్రంగా మీకంతా కూడా
స్వల్ప పూజతోటి మీకంతా కూడా అఖండ ఐశ్వర్య సిద్ధి కలగడానికి కానీ నేను చెప్పే పరిహారాలు అంతా కూడా శీఘ్రంగా మంచి ఫలితాలు ఇచ్చే ఫలితాలను అంతా కూడా చెప్తున్నాం కావున ఆషాఢ మాసంలో ఎవరైతే వారాహిదేవి ఆరాధన విశేషంగా చేస్తూ ఉంటారో తద్వారా సాత్వికమైన ఆరాధన నిత్యమంతా కూడా చేసుకోవడం వల్ల అష్టోత్తర నామాలతో కానీ 16 నామాలు ఉంటాయి అమ్మవారికి అంతా కూడా అటువంటి నామాలతో నిత్యం చేసుకోవడం వల్ల మంత్రోపదేశం ఉండేవాళ్ళు మాత్రమే మహామంత్ర ఉపదేశం చేసుకున్న వాళ్ళు మాత్రమే మూలమంత్ర జప అనుష్ఠానాలు చేయాలి. లేకపోతే ఆ ఫలితాలు వేరే రకంగా ఉంటాయి కావున మీకు సాధారణంగా నామమాత్రం చేతనే మీకంతా కూడా అఖండ ఐశ్వర్య ప్రదాతక వారాహిదేవి ఉంటుంది. శత్రుబాధ నివారణ, నరఘోష, నరపీడ, నరశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. అష్టోత్తర నామాలు ఖడ్గమాల స్తోత్రపట్నం నిత్యం చేసుకోవడం వల్ల అమ్మవారికి విశేషంగా ప్రదోష కాలంలో నిశిరాత్రులంతా కూడా పూజ చేసుకోవడం వల్ల 6:30 నుంచి 8:30 లోపల అమ్మవారికి అంతా కూడా విశేషమైన అర్చన విధానం అంతా కూడా చేయాలి. తద్వారా మీ ఇంట్లో ఫోటో పెట్టుకొని అమ్మవారికి అంతా కూడా ఆవునేతో దీపారాధన కానీ నూనెతో కానీ దీపారాధన చేయడం, పులిహోర కానీ దద్దోజన కానీ నివేదన చేయడం, పరవాన్నాన్ని నివేదన చేయడం వల్ల వారాహిదేవి అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది. అష్టేశ్వర రాత్రి కలుగుతుంది. అఖండమైన ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా సకల గ్రహదోష నివారణ జరగడానికి నిత్యమంతా కూడా గురు కటాక్షం కలగడానికి దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన, మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం వల్ల మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉంటుంది. వివాహ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. సర్వ గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం. ఉద్యోగంలో ప్రమోషన్స్ కావాలన్నా ప్రధానంగా ఇక్కడ పంచమాధిపతి, దశమాధిపతి, ద్వితీయాధిపతి యొక్క రంగా ఉండాలి. ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి జన్మజాతకంలో ఏ రకంగా ఉంది, గోచారీత్య ఏ రకంగా ఉండో చూసుకోవాలి. ఆకస్మిక ధనలాభ యోగం సిద్ధించడానికి ఈ మాసంలో ఏ గ్రహ కేంద్రంగా చెప్పడం జరుగుతుంది, ఏ దోషానికి ప్రామాణికం చేసుకుంటే కనుక, ఆ పరిహారం చేసుకుంటే కనుక ఆకస్మిక ధనలాభ ప్రాప్తి కలుగుతుందో చూసుకుందాం. జై గురు దత్తాత్రేయ. కర్కాటక రాశి జాతకులకంతా కూడా జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా జూలై నెల మాస ఫలితాలతో విశేషంగా అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా ఏ రకంగా వాళ్ళకంతా కూడా అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది, ఆకస్మిక ధనలాభం లభిస్తుంది, ధనప్రాప్తి లభించడానికి ఏం పరిష్కారం చేసుకోవాలి, వాళ్ళకంతా కూడా మిశ్రమైన ఫలితాలు ఉన్నాయి లేదా గ్రహాల యొక్క స్థితిగతి వేరకంతా కూడా గోచార చక్రవశాత్తు చెప్తున్నాం. కర్కాటక రాశి జాతకులకంతా కూడా విశేషంగా చూసుకుంటే బుధుడు ఇక్కడ ఈ మాసంలో విశేషంగా బుధుడంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం, ప్రధానంగా ఈ యొక్క రవి బృహస్పతి సంచారం అంతా కూడా వ్యయ స్థానంలో సంచారం చేయడం, ఇక్కడ దోషకారకంగా చెప్పడం, ధనస్థానంలో కేతు యోగకరంగా ఉన్నప్పటికీ కూడా ధనస్థానంలో విశేషంగా అంగారకుడు సంచారం చేయడం కూడా స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. గోచారీత్యా కూడా ప్రధానంగా కాలసర్ప యోగంలో ఉండడం, స్తంభంలో ఉండడం, గ్రహస్తంభంలో ఉండడం అనేది ప్రధానమైన దోషంగా చెప్పడం జరుగుతుంది. శనీశ్వర ప్రీతికరంగా మీరంతా కూడా తైలాభిషేకము, తిలులు దానం చేసుకోవడం వల్ల శనివారం శనిహోర రోజున ప్రధానంగా నల్ల నువ్వులు, విశేషంగా ద్రాక్ష పళ్ళు, నల్ల ద్రాక్షనంతా కూడా బ్రాహ్మణత్వంకంతా కూడా మా జాతకరీత్యా గోచారరీత్యా సర్వ గ్రహదోష నివారణ సిద్ధ్యర్థం విశేషిత శనీశ్వర గ్రహదేవత ప్రీత్యర్థం తిలదానాంచ కరిష్యేత అనే సంకల్పంతో విశేషంగా ఈ యొక్క బ్రాహ్మణత్వంతో విశేషమైన సంకల్పంతో అంతా కూడా దానం చేయడం వల్ల మీ జన్మజాతకంలో ఉండే శని గ్రహ దోష నివారణ జరుగుతుంది. ఆ శని గ్రహ పీడంతా కూడా పోతుంది. విశేషంగా ప్రధానంగా చూసుకుంటే కర్మఫలదాత అనే శనీశ్వరుడు అంతా కూడా మీరు చేసుకున్న పుణ్య ఫలితానికి పుణ్య ఫలితము, పాప ఫలితానికి అంతా కూడా పాపకర్మానికి అంతా కూడా పాప ఫలితం ఇచ్చే విధంగా ఉంటుంది. విశేషంగా అంతా కూడా శనీశ్వరుడు ఎటువంటి ఫలిదాత అయ్యా అంటే దయాస్వరూపుడు, కృపాదయాస్వరూపుడు అన్నమాట. విశేషంగా అంతా కూడా దయాస్వరూపుడు, దయాళుడైన శనీశ్వరుడు అనుగ్రహం అంతా కూడా అన్ని రాశుల వాళ్ళకి ఉండాలి. విశేషంగా మీరు తీసుకున్న పుణ్యకర్మల వల్లనే విశేషంగా పుణ్య ఫలితాలు పొందుతారు కావున అన్నదానం చేయండి. విశేషంగా బీద వాళ్ళకి అన్నదానం చేయండి. ఆ యొక్క అనాథాశ్రమంలో వస్త్రదానం చేయండి. బీద వాళ్ళకి ఎవరికైతే కనుక పుస్తకాలు దానం చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు పొందుతారు. విశేషమైన ఎవరికైనా మంచి మీకు ఆర్థికంగా ఉన్న స్థితి ఉంటే కనుక విద్య కోసం అంతా కూడా ధనరూపైన కానీ మీ సహాయం, మాట సహాయం అన్న చేయడం కానీ ధనరూపైన సహాయం చేయడం వల్ల వాళ్ళని అంతా కూడా మీరు విద్య కోసం మీ వంతుగా మీరు సహాయం చేయడం వల్ల మంచి లాభాలు గణిస్తారు. ఆర్థికంగా ఉన్నత స్థితి కలుగుతుంది. విశేషమైన పుణ్య ఫలితాలు పొందుతారు. ఎవరికైనా మీ సహాయం కావాలి అనుకుంటే కనుక ఆర్థికంగా ఉన్న స్థితి ఉన్న వాళ్ళు ఆ సహాయం కోరుకున్న వాళ్ళకి ఖచ్చితంగా మీరు ధనరూపైన సహాయం చేయడం కానీ వస్తురూపైన సహాయం చేయడం వల్ల కూడా సర్వ గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా మనకన్నా తక్కువ స్థాయిలో ఉండే వాళ్ళకి, మనకన్నా కొంచెం ఆర్థికంగా తక్కువ జీతంతో ఉండే వాళ్ళకంతా కూడా బీదవాళ్ళకి విశేషంగా అంతా కూడా దానం చేయడం వల్ల ధనరూపైన కానీ వస్తురూపైన కానీ వస్త్రదానాన్ని కానీ చేయడం కానీ ఏదైనా ఆర్థిక సహాయం కోసం మీరు వంతు సహాయంగా చేయడం వల్ల తద్వారా ఈ యొక్క మాధవ సేవే మాధవ సేవలాగా ఉంటుంది. ప్రధానంగా మానవ సేవే మాధవ సేవలాగా ఉంటుంది కావున విశేషంగా అంతా కూడా
అఖండమైన ఐశ్వర్య ప్రదాతగా ఉంటుంది. ప్రతినిత్యం కూడా శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం, బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం యోగకరంగా ఉంటుంది. ఇక్కడ బుధుడు రాశిలో సంచారించడం మిశ్రమైన ఫలితాలు ఉంటాయి కావున జన్మరాశిలో ఎప్పుడైతే బుధుడు సంచారం చేస్తుంటారో ప్రధానంగా చర్మ సంబంధమైన రోగాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. కర్కాటక రాశి జాతకులకి అంతా కూడా విశేషంగా మీరంతా కూడా ఆయుర్వేద ప్రధానంగా మీరంతా కూడా ఔషధ సేవనం తీసుకోవడం వల్ల చర్మ రోగాలు ఏమైనా ఉంటే నయమవడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ యొక్క దోషాలకి పరిహారం అంతా కూడా చేసుకోండి. పరమేశ్వరుడికి పాలతో అభిషేకం చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా జన్మజాతకంలో గ్రహాలు ఏ రకంగా ఉన్నాయి, జాతకరీత్యా అంతా కూడా విశ్లేషణ చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితము ఆకస్మిక ధనలాభ ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. దుర్గాదేవి ఆరాధన, రాహుకాల దీపాలంతా కూడా దుర్గాదేవి దేవాలయంలో మంగళవారం రోజున రాహుకాలంలో కానీ, శుక్రవారం రోజున రాహుకాలంలో కానీ నిమ్మకాయ దీపారాధన అంతా కూడా చేయడం, 27 వారాలంతా కూడా చేయడం, 27 రోజుల్లాగా ప్రతినిత్యం కూడా 2 నిమ్మకాయలు కానీ 4 నిమ్మకాయలు కానీ అట్లా పెంచుకుంటూ వెళ్ళడం వల్ల, నిమ్మకాయ దీపం పెట్టడం వల్ల, ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల ఆకస్మిక ధనలాభ ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క రాహుకేతు దోష నివారణ జరుగుతుంది కావున విశేషంగా అందరికీ కూడా చెప్తున్నాను. ప్రధానంగా నాగేంద్ర స్వామికి అంతా కూడా ప్రతిష్ఠ చేసుకోవడం వల్ల ఆశ్లేష నక్షత్రాలు కానీ విశేషంగా ఎవరైతే కనుక సర్పదోషంలో ఉన్నారో వాళ్ళకంతా కూడా సర్పశాంతి కలిగి ఆకస్మిక ధనలాభ ధనయోగం సిద్ధించడానికి, వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. అందరికీ కూడా పరిహారం పాటించండి. అష్టైశ్వర్య యోగం సిద్ధించండి.